నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 15వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:37. ఈరోజు తిథి తదియ తెల్లవారి 4:02 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:58 వరకు. తదుపరి మూలా నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 10:47 నుంచి రాత్రి 12:31 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:03 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:47 నుంచి ఉదయం 7:24 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి 4:59 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 6:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి వీరి యొక్క ఆలోచనలలో క్లారిటీ ఉంటుంది, నిర్ణయాలలో స్పష్టత ఉంటుంది. ఆ నిర్ణయాలు ఆమోదంగాను లాభదాయకంగాను ఉండబోతున్నాయి. తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకోండి. అయితే మీరు ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఈరోజు ఏ పని చేసినా ఇవి మరి కొన్ని సంవత్సరాల పాటు దీని యొక్క సానుకూలత విజయం మీ వెనకాల ఉండేటట్టుగా కనబడుతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు సమయానికి అందుతాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. కార్యసిద్ధి జరుగుతుంది. ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. తక్షణమే మీ రంగాలకు సరిపడా నిర్ణయాలు తీసుకోవడమో కొత్తగా చేయడమో అవి మీరు ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా ఫలిస్తాయి. ధనం వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ధనాదాయ మార్గాలు ఏవైనా మీరు ఆలోచిస్తున్నట్టయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఈరోజు చూసుకోండి. కుటుంబంతో సత్సంబంధాలు కనబడుతున్నాయి. ఆశించిన మీరు ఏదో ఒకటి అనుకుంటారు. ఆ సమాచారము, కీలకమైన సమాచారము మీ చెవికి ఈరోజు అందే అవకాశం కనబడుతోంది. తరువాత మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి సాంకేతికత అంటే టెక్నికల్గాను విద్యారంగంలోనూ ఉన్న వారికి అత్యంత లాభదాయకమైన రోజు. మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఊహించని స్థాయికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మానసికంగా చాలా చక్కగా ఉండబోతున్నారు. ఎవరైనా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏవి చేయాలనుకున్నా ఈరోజు తక్షణమే చేసేసుకోండి. చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు. నమస్తే.